హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నన్ను నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుందామని చెప్పి చేస్తున్నాను. ఆహ్, నేను చాలా హెల్తీ బాడీ అండి. చిన్నప్పటి నుంచి విపరీతమైన జ్వరము, వామిటింగ్స్ వచ్చినప్పుడు లైక్ 2 ఇయర్స్‌కి ఒకసారో, 3 ఇయర్స్‌కి ఒకసారో ఒక 2, 3 డేస్ మ్యాక్సిమం అది కూడా ఆ మెడిసిన్ వాడేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేసిన అమ్మాయిని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను నా లైఫ్లోకి 2 టాబ్లెట్స్ని డైలీ పర్పస్కి వాడేటందుకు అప్గ్రేడ్ అయ్యానన్నమాట. అది ఒకటి డి వైటమిన్ ట్యాబ్లెట్, అలాగే B12 విటమిన్ ట్యాబ్లెట్. కొంచెం ఈ మధ్య నిద్ర లేవగానే చాలా హ్యాపీగా, చాలా బూస్టింగ్గా లేవాల్సింది బదులు కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వెరీ రీసెంట్లీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, డి విటమిన్ తగ్గిందమ్మా, మీలో B12 విటమిన్ తగ్గింది. వీటి కారణంగా మీరు తినే ఫుడ్ నుంచి మీ బాడీ కావాల్సిన వైటమిన్స్, ప్రోటీన్స్ అవి అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో డి విటమిన్, B12 విటమిన్ మీ జీవితంలో రోజు ఒక పిల్ తీసుకోండి అని చెప్పారు. నేను ఇవి సహజంగా ఫుడ్ నుంచి రావా అండి అని అడిగితే, నేనున్నది ప్రస్తుతానికి అమెరికాలో కాబట్టి ఇక్కడ డి విటమిన్ అంటే చాలా కష్టమమ్మ. వింటర్ కొన్ని నెలలు ఉంటుంది కాబట్టి డి విటమిన్ సహజంగా ప్రకృతి నుంచి రావటం అనేది చాలా కష్టము. అలాగే మరి తీసుకునే ఫుడ్లో నుంచి రావట్లేదు డి విటమిన్, B12 విటమిన్, కాబట్టి మీరు కొంతకాలం పిల్స్ వాడటమే మంచిది అన్నట్టు చెప్పారు. అయితే చాలా హెల్తీ బాడీగా ఉండిన పర్సన్ని కాబట్టి బాధగా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సరే, డి విటమిన్, B12 విటమిన్ కొంతకాలం వాడుదాములే అన్నట్టు. అలాగే ఇవి మనకి వేరే ఏ సోర్స్ నుంచి వస్తాయో తెలుసుకొని కూడా వచ్చాను. అట్లీస్ట్ ఫుడ్ నుంచి అవే తీసుకుందాము అన్నట్టు. నాకు అస్సలు పెద్దగా నచ్చదండి మెడిసిన్స్ వాడటము అలాంటిది. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహజంగా ఆహారం నుంచి మనకి సంపూర్ణ పోషక విలువలు వచ్చేటటువంటిది ప్రకృతి మనకి ఆశీర్వాదం, అలా ఫుడ్ని, అలాంటి సిస్టమ్ని ఇచ్చింది. మనము ఆ సిస్టమ్ని ఫాలో అయ్యేటందుకు టైం పెట్టుకోలేని కారణంగా ఇలా డెఫిషియన్సీలు తెచ్చుకొని మెడిసిన్స్ వాడటం అనేది మనసుకి అంత మంచిగా అనిపించడం లేదు. ఇది ఇలా నేను మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కొంచెం ఏమని సజెస్ట్ చేశారంటే, ఇది చాలా క్వైట్ కామన్. B12 అయితే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా 50-70% మందికి ఇప్పుడు డెఫిషియన్సీ ఉండి వాళ్ళే మెడిసిన్ వాడుతున్నారు. ఇంకా అమెరికాలో అయితే ఇది చాలా క్వైట్ కామన్. అందరి ఇళ్లలో ఉండేటటువంటి మెడిసిన్సే ఇవి. నువ్వు అసలు బాధపడే పనే లేదు అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఇక్కడ అమెరికాలో అందరి దగ్గర ఉండేటటువంటి బేసిక్ మెడిసిన్ ఏంటంటే వీటితో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు అనంటే, వాళ్ళ పరుగెత్తే జీవన విధానంలో అసలు వాళ్ళకి రోజు బాడీకి అందాల్సినవి, బాడీ ఫంక్షనింగ్కి అందాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అందవంట. వెరీ క్లియర్ ఆన్ దట్ పాయింట్. అందని కారణంగా వాళ్ళు ఆ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి రోజు వేసుకుంటారు. అలాగే ప్రోటీన్ పౌడర్స్ కూడా దొరుకుతాయండి ఇక్కడ. ప్రోటీన్ పౌడర్స్ కూడా తెచ్చుకొని షేక్స్ చేసుకొని ఒక జ్యూస్ లాగానో, ఒక స్మూదీ లాగానో తీసుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఇలా ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తీసుకోకుండా వాటికి బదులు మనం ఇలా మెడిసిన్స్కి అలవాటు పడటం అనేది, మెడిసిన్స్కి మన శరీరాన్ని అలవాటు పడేలాగా మనం రోజు జీవన విధానంలో మెడిసిన్ వాడటం అనేది మీకు మంచిది అనిపిస్తుందా?